మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు ఎవరు సన్నాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా ఏమంటాడు ఈ సన్నాసి ఏడ దాక్కున్నాడు అంటుండు నేనట ఏడ దాక్కున్నానట ఇవాళ స్పీచ్లో మాట్లాడుతుండు గాంధీ భవన్లో రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఏడ దాక్కున్నాడు అన్నాడు ఏడ దాక్కున్నా నీ గుండెల్లో దాక్కున్నా నీ గుండెల్లో నిద్రపోతున్నా నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా యాడుంటా నీ గుండెలో నిద్రపోతా అడుగడుగున నిన్ను గుర్తు చేస్తుంటా అడుగడుగున నిన్ను నిలదీస్తుంటా రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా ఏడవడుకున్నావు అంటున్నావు ఏడవడుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా యాడిసి పెట్టండి నిన్ను యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోజ్ చేసిన ఇంకా మాట్లాడి 4th సిటీ గురించి మాట్లాడుతుంటు 4th సిటీ అసలు 4th సిటీ ఎక్కడదే దాని గురించి చెప్పు జర జాగెక్కడదో ఫార్మా సిటీ కోసం ఈ దేశంలోనే ఫార్మా హబ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ 1 కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు 1500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు దాని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి 4th సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక నీ దగ్గర ఎక్కడితో చెప్పు ఎక్కడిది 4th సిటీ ఊదరగొడుతున్నావు అంతా ఏదో నేనే చేసిన ఈ 4th సిటీ అంతా ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు వెనకటికటి ఎవడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిండట వడ్డించడానికి చేసి అంత నేనే చేసిన అన్నాడట ఇది కేసీఆర్ గారు 12,000 ఎకరాలు 1,500 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయి నాయన అంటే 4th సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసు ఇస్తామన్నారు ఈ వాపసి మరి అయితే ఫార్మాసిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసి నీ 4th సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక ఉచిత కరెంటు గురించి మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంటు ఇచ్చిండట తెలియదా ఈ రాష్ట్ర రైతులకు తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంటు అయింది అది దొంగ రాత్రి 7 గంటలని చెప్పి 4-5 గంటల కరెంటు ఇవ్వలే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అది ఉత్త కరెంటు నిజమైన ఉచిత కరెంటు ఇచ్చింది కేసీఆర్ 24 గంటల నాణ్యమైన కాను రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెప్తాడు అన్నీ పగటి కలడినాయి 2 సార్లు గెలుస్తా 10 ఏళ్ళు మాదే గవర్నమెంట్ అని పదే చెప్తున్నాడు కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే 5 ఏళ్ల తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసిండ్రు బీజేపీని గెలిపించిండ్రు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 5 ఏళ్లకే ప్రజలకు ముక్కులకు వచ్చింది ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది నాయన నువ్వు ఈ 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినావు నీ అదృష్టం బాగుంది 5 ఏళ్ళు ఉంటావు కానీ 5 ఏళ్ళు మంచిగా పనిచేయి ఊకే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు ఏదైనా కొద్దిగానే ఏమైనా మంచి పేరు వస్తుంది రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో ఒక్కసారికే పోయింది ఛత్తీస్గఢ్లో ఒక్కసారికే పోయింది యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీ భవన్లో 18 ఏళ్ల కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు 18 ఏళ్లలో టీచర్ ట్రాన్స్ఫరే కాలేదట ఇక రేవంత్ రెడ్డి వచ్చి 18 ఏళ్ల తర్వాత ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా 2018లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది నీకెవడో ఆ స్క్రిప్ట్ రైటర్ చక్కగా లేడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు
టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి? 18 ఏళ్ల కింద ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు నేను ఏమనుకుంటారు? నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా? నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా? నీ దక్కించుకుంటే దక్కించుకున్నాడు ఆయన, కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతూ ఉంది. ఇక ఉచిత కరెంటు గురించి, స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట. ఇక అంతకుముందు కరెంటే లేదట స్కూళ్ళల్లో. అడుగుపోయి ఏ స్కూల్లో పోయి అడుగుతావో. అంతకుముందు కరెంటే లేదట, కంప్యూటర్లన్నీ మూలకు పడ్డాయట. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిండట. కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు, స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టిండ్రు. నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు, డైరెక్ట్ కరెంట్ వాళ్ళకి కడుతున్నావు, గంతే తేడా. కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు, స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్లు కట్టిండ్రు. నువ్వు స్కూళ్ళకి ఇచ్చిండు, బంద్ పెట్టినావు, కరెంట్ వాళ్ళకి కడుతున్నావు. గాదానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇక గతంలో లేనే లేదు, ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వబట్టివి నువ్వు.